హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియోలో నేను హోపోనోపోనో వెనక దాగి ఉన్న సైన్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనో గురించి పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఎలా అప్లై చేయాలి, ఎలా మీ సమస్యల నుంచి బయటపడాలి హోపోనోపోనోని అప్లై చేసి అన్న విషయాలను కనుక తెలుసుకోవాలనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మనం ఏదైనా టెక్నిక్ అప్లై చేసేటప్పుడు దాని వెనక దాగి ఉన్న మర్మం ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అన్న విషయం తెలుసుకొని అప్లై చేసామనుకోండి, మనకి చేస్తున్న ఆ టెక్నిక్ పైన, అప్లై చేస్తున్న టెక్నిక్ పైన ఇంకా నమ్మకం పెరిగి ఇంకా పర్ఫెక్ట్ ఎనర్జీని పెట్టి మనం అప్లై చేయడానికి వీలుంటుంది అన్న ఉద్దేశంతో ఈ హోపోనోపోనో గురించి డీటెయిల్డ్గా వెనక దాగి ఉన్న సైన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోపోనోపోనోని అప్లై చేయడం అనేది చాలా సింపుల్. ఎందుకంటే యూనివర్స్లో ప్రతిదానికి ఒక వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని మనకి ముందే తెలుసు. ప్రతి పదానికి ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఓం అని ఒక మాట అన్నాము అంటే, నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే దానికి ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక బ్యాడ్ వర్డ్ అంటే ఒక చెడ్డ మాట మాట్లాడారు అంటే దానికి ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ ఉండి ఆటోమేటిక్గా అవతల వ్యక్తి యొక్క ఫీలింగ్స్, ఫ్రీక్వెన్సీ, వాళ్ళ మూడ్ అనేది చేంజ్ అవుతుంది. మరి ఇలాగే మన హోపోనోపోనో విషయానికి వస్తే, హోపోనోపోనో అనేది ఇలాగే ఒక 4 అద్భుతమైన సెంటెన్సెస్తో హోపోనోపోనో అనేది క్రియేట్ చేయబడింది. అదేమిటి అంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మరి ఈ 4 సెంటెన్సెస్ గురించి క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తూ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సారీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు వచ్చి ఐఎమ్ సారీ అని చెప్తే మీరు దాని గురించి ఏమైనా బ్యాడ్గా ఫీల్ అవుతారా? అప్పటి వరకు మీ మధ్యన ఉన్న ఏదైనా చిన్న నెగిటివ్ కూడా, చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా ఒక్కసారిగా క్లియర్ అయిపోతుంది కదా. ఐఎమ్ సారీ. లేదంటే మీరు ఎవరికైనా ఐఎమ్ సారీ అని ఎవరికైనా చెబితే అప్పటి వరకు ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే రెండో దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే చూడండి, ఎంత హృదయపూర్వకంగా ఒక వ్యక్తిని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం, ఎంత హృదయపూర్వకంగా, అంతో రకమైన ఫీలింగ్, ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనస్ఫూర్తిగా ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెబితే ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే, ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా సరే ఈజీగా నార్మల్కి వచ్చేస్తుంది. అలాగే థ్యాంక్ యూ, ఎవరికైనా సరే ఒక థ్యాంక్ యూ అని చెప్పామంటే ఒక రకమైన కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఎంత మంచి బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ, దానికి ఒక ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, అది మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు దాంట్లో ఉన్న అనుభూతి అనేది వేరే లెవెల్. అలాగే లాస్ట్ది ఐ లవ్ యూ. యూనివర్స్ అంతా, మొత్తం అంతా ప్రేమ మీదే నడుస్తుంది, లవ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఐ లవ్ యూ అన్న పదానికి ఒక అద్భుతమైన ఫీలింగ్, ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీ, ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంది. మరి ఈ 4 పదాలని కలిపి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నామో, ఆ 4 కలిపిన ఒక ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అనేది అద్భుతమైన పవర్ లాగా క్రియేట్ అయ్యి ఎటువంటి నుంచైనా సరే, ఎటువంటి సమస్య నుంచైనా సరే చాలా ఈజీగా బయటికి తీసుకొచ్చేస్తుంది. చూడండి,
ఎవరిద్దరి మధ్యన ఏదైనా సరే ఒక రిలేషన్షిప్ ప్రాబ్లంలో ఏదైనా ఒక ఈగో వల్ల ఏదో ఒక రీజన్తో రిలేషన్షిప్లో చిన్న ఇబ్బంది అనిపించింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కావాల్సింది ఏంటండి? ఒకటి యాక్సెప్టెన్స్, 2 లవ్. అంటే ఒకటి ఒప్పుకోవడం, అంగీకరించడం, రెండోది ప్రేమ. మరి ఇప్పుడు ఆ రిలేషన్షిప్ నార్మల్ అవ్వడానికి ఇద్దరిలో ఎవరో ఒకరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పారనుకోండి. ఐఎమ్ సారీ అంటే యాక్సెప్ట్ చేస్తున్నట్టు, ప్లీజ్ ఫర్గివ్ మీ ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక అనుభూతిని, ప్లీజ్ ఫర్గివ్ మీ అనేది కూడా యాక్సెప్టెన్స్ కింద లెక్క వస్తుంది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే ప్రేమని ఇవ్వడం, ప్రేమిస్తున్నాను అని చెప్పడం. అంటే యాక్సెప్టెన్స్, ప్రేమ ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్ని అప్పటికి వరకు ఉన్న ఆ నెగిటివ్నంతా కట్ చేసేసి చాలా మంచి బాండింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే హొపోనొపోనోకి ఒక అద్భుతమైన పవర్ ఉంది. ఈ 4 పదాలకి ఒక అద్భుతమైన మీనింగ్ ఉంది. అదే హొపోనొపోనో వెనక దాగి ఉన్న సైన్స్. దీనిని అర్థం చేసుకొని దీనిని కనుక నమ్మకంతో కనుక అప్లై చేశారు అంటే మీ జీవితంలో అద్భుతమైన మిరాకిల్స్ ఎటువంటి విషయంలో నుంచైనా సరే చాలా ఈజీగా, ఎటువంటి ప్రాబ్లం నుంచైనా, ఎటువంటి రిలేషన్షిప్ ప్రాబ్లం నుంచైనా చాలా ఈజీగా బయటపడవచ్చు. ఇదే హొపోనొపోనో వెనక దాగి ఉన్న సైన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.